హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాము. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం కదా. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్ డి నుంచి వచ్చిన క్వశ్చన్స్, అలానే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కూడా అన్నీ కలిపి చెప్తున్నానండి నేను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చినవే. ఓకేనా? సో ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం సాల్వ్ చేస్తే ఒకసారి వన్స్ అగైన్ ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి కదండి మనకి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మా ఛానల్ని మొదటిసారి వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి. సో నేను ఆల్రెడీ ముందుగానే క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేశాను. ఆన్సర్స్ సాల్వ్ చేద్దాం. చూడండి. ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ లగేజ్ బాక్స్ ఆర్ 80 centimeters and 60 centimeters and 40 centimeters. How many square centimeters of cloth is required to cover the box? సో మొత్తం ఆ బాక్స్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు మనకి. సో ఎంత అంటున్నారు? లెంత్ అండ్ బ్రెడ్త్ 60 centimeters అండ్ హైట్. సో హైట్ ఎంత అండి? మొత్తం మనకి 40 centimeters. ఓకేనా? సో ఇక్కడ మనకి లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో ఇక్కడ మనకి ఆ బాక్స్ని కవర్ చేయడానికి మొత్తం క్లాత్ అనేది ఎంత పడుతుందో, మొత్తం స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బాక్స్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి అది ఎంత అవుతుందండి? మొత్తం సర్ఫేస్ ఏరియా కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ మనకి మెజర్మెంట్స్ బట్టి అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో 2 into LB ప్లస్ BH ప్లస్ HL. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది. సో లెంత్ ఎంత అండి? 80. సో 80 into 60 ప్లస్ అండ్ 60 into 40 ప్లస్ 40 into 80. సో 8 6 48. సో 4800 ప్లస్ 6 4 2400 ప్లస్ 4 8 32. సో 3200. సో ఓవరాల్గా ఎంత అవుతుందండి? ఇక్కడ 4 ప్లస్ 2 6 ప్లస్ 3 9 ప్లస్ 8 9800 ప్లస్ 200. సో 10,000 ప్లస్ 400. సో 2 into 10,400. ఓకేనా? సో ఎంత అవుతుందండి? మొత్తం మనకి 2తో మల్టిప్లై చేస్తే 0 0 4 2 8 అండ్ 2 0 0 అండ్ 2. ఓకేనా? సో 20,800 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మొత్తం ఆ బాక్స్ని కవర్ చేయడానికి ఆ క్లాత్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటుందండి? మొత్తం 20,800 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇది టోటల్. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. 10,400 స్క్వేర్ సెంటీమీటర్స్, 20,800 స్క్వేర్ సెంటీమీటర్స్, 20,400 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ 10,200 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదండి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 10. సో అక్కడ ఏమంటున్నారు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్. సో 2-digit నెంబర్ అనేది మనకి ఎంతో తెలియదు. సో ఆ 2 digits యొక్క నెంబర్ని ఏబి అనుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్? సమ్ ఆఫ్ 2 digits. సో 2-digit నెంబర్ మొత్తం సమ్ చేస్తే అంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? అయితే వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అయినప్పుడు ద నెంబర్ డిక్రీజ్డ్ బై 54. అయితే ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్. రివర్స్ చేసిన నెంబర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏబి అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఏ అనేది 2 digits కదా. సో అంటే ఏ అనేది 10th ప్లేస్ అండ్ బి అనేది ఫస్ట్. సో 10A ప్లస్ బి. సో ఆ యొక్క నెంబర్ అనేది వాల్యూ అనేది 10A ప్లస్ బి అవుతుందండి. సో ఇక్కడ ఏమంటున్నారు? వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అంటే బిఏ ఆ 2 digits రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు 10B ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా? సో రివర్స్ చేసినప్పుడు ద నెంబర్ డిక్రీజ్డ్ బై 54. సో ఆ నెంబర్ అనేది 54తో డిక్రీజ్ అయ్యిందండి. అంటే ఈ నెంబర్కి
10a ప్లస్ బి మైనస్ 54. ఓకేనా. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది -24. అయితే మనం ఈ ఈక్వేషన్స్ నుంచి ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది, ఈ కండిషన్ ఒకటి. ఇక్కడ చూడండి 10b అండ్ ఇక్కడ ప్లస్ బి ఉంది, ఇటువైపుకి వస్తే -b అండ్ 10a ఈ ప్లస్ ఇటువైపుకి వెళ్తే -a -54. సో 9a -54. ఓకేనా. సో ఈ -54 ఇటువైపుకి వస్తే 54, 9a ఇక్కడ ప్లస్ 9b ఇటువైపుకి వస్తే -9b. 54 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 కామన్ తీస్తే మనకి a మైనస్ b అవుతుంది. ఈ 9 అనేది ఇక్కడ డివిజన్ అవుతుంది కదండి, ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. ఓకేనా. సో a మైనస్ b ఇదొక ఈక్వేషన్. సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం క్యాన్సిలేషన్ చేసి a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 10, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. సో క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 2a అండ్ 10 ప్లస్ 6 16. సో a ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది కదండి, 2తో డివిజన్ చేస్తే 8 అవుతుంది. సో a అనే వాల్యూ 8 అయితే ఈ a అనే వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా. సో 8 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 10. సో b ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 8, సో 2. ఓకేనా. మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద చేంజ్ ఇన్ నెంబర్. సో చేంజ్ ఇన్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. 10b ప్లస్ a. ఓకేనా. సో 10b ప్లస్ a, 10 ఇంటూ b వాల్యూ ఎంతంటే 2 ప్లస్ a అనే వాల్యూ 8. సో 20 ప్లస్ 8 ఈక్వల్ టు 28. సో చేంజ్ ఇన్ నెంబర్ ఈజ్ 28. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:2. సో ఏ యొక్క రేషియో అది ఏ యొక్క ఇన్కమ్ అండ్ బి యొక్క ఇన్కమ్ వాళ్ళ యొక్క రేషియోస్ ఇచ్చారు 3:2 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఆర్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎంతండి 14,000 అండ్ 10,000 రెస్పెక్టివ్లీ. అయితే ఇఫ్ ఏ సేవ్స్ 4,000 రూపీస్ దెన్ బి సేవింగ్స్ విల్ బీ. సో బి యొక్క సేవింగ్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, అక్కడ A:B వాళ్ళ యొక్క ఇన్కమ్ యొక్క రేషియోస్ ఎంత ఇచ్చారంటే 3:2. సో ఏ అనే వ్యక్తిని 3x అండ్ బి అనే పర్సన్ 2x, అంటే ఈ 2 అనేది కూడా ఇన్కమ్స్ కదండి. ఓకేనా. సో అండ్ ఏ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14,000 అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 10,000. ఓకేనా. అయితే ఏ సేవ్స్ 4,000 రూపీస్, తన సేవింగ్స్ 4,000 రూపీస్ అండ్ సేవింగ్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మనకి ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదండి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా. ఇన్కమ్ ఇది మెయిన్ కదండి ఫార్ములా, అంటే తన ఇన్కమ్ నుంచే కదా తను ఖర్చు పెట్టేది అండ్ రిమైనింగ్ సేవ్ చేసుకునేది. సో సేవ్ చేసింది ఎక్స్పెండిచర్, అదంతా మనం యాడ్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఫార్ములా బట్టి ఇక్కడ ఏ పర్సన్ నుంచి ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది, సేవింగ్స్ ఉంది. అక్కడ ఎక్స్ అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే బి అనే వాల్యూ మనకు వస్తుంది, బి పర్సన్ యొక్క ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మనం బి పర్సన్ యొక్క సేవింగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో చూడండి. సో 3x ఏ పర్సన్ యొక్క ఇన్కమ్ 3x అండ్ ఏ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 14,000 ప్లస్ 4,000 రూపీస్ సేవింగ్స్. సో 3x ఈజ్ ఈక్వల్ టు 18,000, x ఈజ్ ఈక్వల్ టు 18,000 డివైడెడ్ బై 3. సో 6,000 రూపీస్, అంటే x అనే వాల్యూ 6,000 రూపీస్ అవుతుంది. ఓకేనా. అప్పుడు మనకి బి పర్సన్ ఇన్కమ్, బీస్ ఇన్కమ్ ఈజ్ 2x. సో
2 ఇంటూ 6000 12,000 రూపీస్ అవుతుంది. అయితే మనం బీ సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో సేవింగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే తన ఇన్కమ్ 12,000 ఈక్వల్ టు తన యొక్క ఎక్స్పెండిచర్ 10,000 ప్లస్ బీ సేవింగ్స్ కదా ఫార్ములా బట్టి. సో అప్పుడు మనకి బీ సేవింగ్స్ అంటే ఆ 10,000 ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బీ సేవింగ్స్. సో 12,000 మైనస్ 10,000 2,000 బీ సేవింగ్స్. ఓకేనా. సో బీ పర్సన్ యొక్క సేవింగ్స్ ఎంత ఉంది, మొత్తం 2,000 రూపీస్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 and 5 and their sum is 10,800, ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్. ఓకేనా. సో ఆ 3 నెంబర్స్ యొక్క రేషియోస్ ఇచ్చారు. సో ఆ పర్సన్స్ని మనం ఎక్స్, ఒకటి ఎక్స్ అండ్ ఇంకొకటి 3x and 5x, అంటే ఇక్కడ రేషియోస్ ఇచ్చారు కాబట్టి నేను డివైడ్ చేసుకున్నా. ఎక్స్ 3x and 5x 3 పర్సన్స్ యొక్క రేషియో. అండ్ ఈ 3 పర్సన్స్ని సమ్ చేస్తే ఎంత అంటే 10,800, అంటే ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 10,800. అయితే ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్. సో ఆ 3 నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూని ఈ 3 నెంబర్స్ను మనం మల్టిప్లై చేస్తే లార్జెస్ట్ నెంబర్ వస్తుంది కదండి. సో చూడండి, ఎక్స్ ప్లస్ 3x 4x, 4x ప్లస్ 5x 9x ఈక్వల్ టు 10,800. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,800 డివైడెడ్ బై 9. సో క్యాన్సిలేషన్ చూడండి, 1 9s are 9 అండ్ రిమైనింగ్ 1 ఉంటుంది. సో 18, 2 9s are 18 అండ్ జీరోస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200. సో ఈ 1200 అనేది ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ 3x. సో 3x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 12,000. సో 3,600 సెకండ్ పర్సన్. నెక్స్ట్ 5x, 5 ఇంటూ 1200. సో 5 12s are 60. సో 6,000 థర్డ్ పర్సన్. ఓకేనా. సో 3 పర్సన్స్ నుంచి 12,000, 3,600 అండ్ 6,000. సో ఈ 3 నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఎవరిదండి, థర్డ్ పర్సన్, అంటే 6,000. సో ఈ 6,000 అనేది మనకి థర్డ్ పర్సన్ యొక్క వాల్యూ అవుతుంది. ఇది లార్జెస్ట్ వాల్యూ. సో లార్జెస్ట్ నెంబర్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్ ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్ బై 30. సో అక్కడ పాజిటివ్ నెంబర్, ఆ పాజిటివ్ నెంబర్ ఏంటి అనేది మనకు తెలియదు. సో నేను ఎక్స్ అని కన్సిడర్ చేస్తాను. సో అది ఎక్స్ అనేది ఎక్సీడ్ అంటే ఎక్కువగా ఉంది. దేనికి ఎక్కువగా ఉంది, పాజిటివ్ రూట్ స్క్వేర్ రూట్, అంటే స్క్వేర్ రూట్కి ఎక్కువగా ఉంది. దేంతో 30/30, అంటే ఎక్స్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఓకేనా. సో కొన్ని క్వశ్చన్స్ మనం అర్థం చేసుకుని ఈక్వేషన్ ఫామ్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఈ ఫైండ్ ద నెంబర్, ఆ ఎక్స్ అనే నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. సో నేను స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ 30 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే 900 మైనస్ 2ab, 2 3s 6, 60x ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x, ఈ ఎక్స్ ఇటువైపుకి వస్తే మైనస్ ఎక్స్ ప్లస్ 900 ఈక్వల్ టు 0. సో 60 + 1 61 మైనస్ 61x ప్లస్ 900 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ నుంచి మన ఫ్యాక్టరైజేషన్ అనేది చేసేషన్ ఎలా అండి, ఇక్కడ లాస్ట్లో ఉన్న నెంబర్ 900. సో ఆ 900 అనేది మనం మల్టిప్లై చేస్తే సమ్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 900 అవ్వాలి. ఆ 2 నెంబర్స్ని
యాడ్ చేస్తే 61 అవ్వాలి. సో అది ఆ కండిషన్ ఈక్వల్ అవ్వాలి. నేను రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 900 అనేది 25 36 జర్ అవుతుంది. సో 25 36 జర్ 900 అవుద్ది. ఈ 25 36 యాడ్ చేస్తే 61 వస్తుందండి. అవునా? సో అంటే ఇక్కడ మనం -25x - 36x + 900. సో ఒక్కొక్కసారి మీకు ఈ 900 అనేది మల్టిప్లికేషన్స్లో ఏమేమి నెంబర్స్ అవుతుందో రాకపోతే కనుక ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే -b ± √b² - 4ac / 2a. ఓకేనా? ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఇఫ్ ఇంకేస్ ఇక్కడ నెంబర్ మీకు మల్టిప్లికేషన్ లేకపోతే కనుక ఈ ఫార్ములా బట్టి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. సో నేను ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్స్ ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ అనేది కామన్. సో ఎక్స్ కామన్ తీస్తే x - 25. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో నేను మైనస్ ఇక్కడ 36 అనేది 900లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 25 టైమ్స్. సో -36 కామన్ తీసా. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుందండి? ఎక్స్. ఇక్కడ ప్లస్ అంటే మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ అనేది మల్టిప్లై అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా? సో ఈ 36 అనేది 900లో 25 టైమ్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో x - 25 x - 25 కామన్. ఇంకా రిమైనింగ్ x - 36 ఈక్వల్ టు 0. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు 25, x ఈజ్ ఈక్వల్ టు 36. అంటే x అనే వాల్యూ 25 వచ్చింది, 36 వచ్చింది. ఈ 25 అండ్ 36 ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ x - 30 ఈజ్ ఈక్వల్ టు √x. సో ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి పక్కన. x - 30 ఈక్వల్ టు √x. ఇక్కడ x అనేది ఫస్ట్ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 25 - 30 ఈజ్ ఈక్వల్ టు 5 - 30 చేస్తే ఎంత అవుతుందండి? -5. ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్ చేస్తే మనకి 5 అవుతుంది కదండి. కానీ ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు చూడండి. ఇక్కడ -5 అయ్యింది, ఇక్కడ 5. సో ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ఇది రాంగ్ అవుతుంది, అంటే మనకి కన్సిడర్ చేసుకోము. నెక్స్ట్ చూడండి ఇంకొక x వాల్యూ. x - 30 ఈజ్ ఈక్వల్ టు √x. 36 - 30 ఈజ్ ఈక్వల్ టు √36. సో 36 - 30 6. అండ్ ఇక్కడ 6 స్క్వేర్ కదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 6 అవుతుంది. సో ఇక్కడ 6 అనే వాల్యూ అనేది ఈక్వల్ అయింది. సో ఆ కండిషన్ ఈక్వల్ అయింది కాబట్టి మనం x అనే వాల్యూ ఏం కన్సిడర్ చేసుకోవాలండి? 36. సో అది కరెక్ట్ ఆన్సర్ అండి. 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ. సో ఒక సమ్ డిస్టెన్స్ ఉంది. ఓకేనా? సో ఓవరాల్గా నేను డి అని రిప్రజెంట్ చేస్తున్నా. ఆ డిస్టెన్స్ ఏంటో మనకి ఇంకా తెలియలేదు. సో అయితే ఒక కార్ ట్రావెల్ అయింది స్పీడ్ ఆఫ్ ది 50 km/h ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ. అంటే మొత్తం హాఫ్ ఆఫ్ ది జర్నీ యొక్క స్పీడ్ ఎంతండి? 50 km/h. ఓకేనా? అండ్ at the speed of 60 km/h for the second half of the journey. సో రిమైనింగ్ యొక్క స్పీడ్ 60 km/h. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ స్పీడ్ అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. సో ఆ ఎంటైర్ జర్నీకి మొత్తం యావరేజ్ స్పీడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50 km/h. డిస్టెన్స్ ఎంత అవుతుందండి? మొత్తం ఓవరాల్ డిస్టెన్స్ d. సో అంటే హాఫ్ కాబట్టి మనకి డిస్టెన్స్ అనేది d/2 హాఫ్ అవుతుంది కదండి డిస్టెన్స్. సో మనకి ఎంత టైం అనేది మనకు తెలియదు. అవునా? సో అలానే నెక్స్ట్ ఇంకొక స్పీడ్ s1 అండ్ s2 అనుకుంటున్నా, 60 km/h. అలానే డిస్టెన్స్ ఇంకొక రిమైనింగ్ డిస్టెన్స్ కూడా d1 అండ్ d2. రిమైనింగ్ కూడా ఆ ఓవరాల్ డిస్టెన్స్ డివైడెడ్ బై హాఫ్. సో ఇక్కడ మనకి టైం అనేది తెలీదు. యాక్చువల్గా మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా? సో ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి.
అంటే ఇది డిస్టెన్స్ అనేది ఓవరాల్ డిస్టెన్స్ కదండి. సో d డివైడెడ్ బై t1 ప్లస్ t2. ఓకేనా. సో యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఓవరాల్ డిస్టెన్స్ డివైడెడ్ బై హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత టైం పడుతుంది, అలానే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ చూడండి, టైము. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ 50 ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై డిస్టెన్స్ కదా. సో ఆ డిస్టెన్స్ ఎంత అండి, d డివైడెడ్ బై 2 డివైడెడ్ బై t1. సో t1. ఓకేనా. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది t1. సో t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై 50 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది కదండి, మల్టిప్లికేషన్ అవుతుంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్. సో d డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఫస్ట్ టైం యొక్క d డివైడెడ్ బై టైం. నెక్స్ట్ s2 ఈజ్ ఈక్వల్ టు d2 డివైడెడ్ బై t2 టైం. సో s2 రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది స్పీడ్ 60 డివైడెడ్ బై అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ d బై 2. ఇక్కడ డినామినేటర్లో t2 మల్టిప్లై అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది t2. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 60 అనేది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో ఓవరాల్ డిస్టెన్స్ d బై 2 ఇంటూ 60 అంటే 6 2 = 12. సో 120. సో మనకి t1 t2 వచ్చాయి. సో మనం యావరేజ్ స్పీడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఓవరాల్ డిస్టెన్స్ d డివైడెడ్ బై t1 ప్లస్ t2, d బై 100 ప్లస్ d బై 120. సో ఇది ఓవరాల్ డిస్టెన్స్ అయినా స్మాల్ డీనే కదా మొత్తం. సో ఇక్కడ క్యాపిటల్కి స్మాల్కి డిఫరెన్స్ ఏం లేదు, లేకపోతే స్మాలే పెట్టేసాను. ఓకేనా. సో నెక్స్ట్, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై d బై 100 ప్లస్ d బై 120. 100 అండ్ 120. సో 2 టేబుల్ చూడండి, 5 2 = 10 50 అండ్ 6 2 = 12 60. సో నెక్స్ట్ 10 టేబుల్ 5 అండ్ 6. సో ఇంకా రిమైనింగ్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వ కాబట్టి 2 ఇంటూ 10 ఇంటూ 5 ఇంటూ 6. సో 2 10s are 20, 20 ప్లస్ 5 20 ఇంటూ 5 100, 100 ఇంటూ 6 ఇంటూ 6 600 అవుతుంది. సో మనకు ఓవరాల్గా ఎల్సిఎం అనేది 600 కదా. సో 600, ఇక్కడ 100 అనేది 600 ఎన్ని టైమ్స్ 6 టైమ్స్. సో 6d ప్లస్ 120. 120 అనేది 600లో ఎన్ని టైమ్స్ అండి 5. సో ఆల్రెడీ న్యూమరేటర్ మొత్తం d ఉంది డిస్టెన్స్. ఓకేనా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇక్కడ డినామినేటర్లో ఉంది. సో న్యూమరేటర్కి వచ్చేస్తుంది 600. 6d ప్లస్ 5. సో ఇక్కడ d 6d ప్లస్ 5d. ఓకేనా. సో s ఈజ్ ఈక్వల్ టు 600d డివైడెడ్ బై 6d ప్లస్ 5d 11d. సో dd క్యాన్సిల్ అయిపోతే 600 డివైడెడ్ బై 11. సో ఇక్కడ 11 600లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. సో 11 600 5 11s are 55 డివైడెడ్ బై అండ్ రిమైనింగ్ 5 50. 4 11s are 44 అండ్ రిమైనింగ్ 6 అండ్ 0.0. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ మళ్ళీ అగైన్ 55 అండ్ 5 0. ఓకేనా. మళ్ళీ అగైన్ 4 11s are 44 అండ్ నెక్స్ట్ 60. సో ఇది రిపీట్ అవుతుంది కాబట్టి మనకి 600లో 54.54 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. సో యావరేజ్ యొక్క స్పీడ్ అనేది 54.54 km/h. ఓకేనా. సో ఇది ఆన్సర్ అండి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటే క్వశ్చన్స్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.